గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ అందరికీ 2013 యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈరోజు ఎంత? జనవరి 1వ తేదీ. ఇప్పుడు మీరు అడగవచ్చు, నూతన సంవత్సరం అనగా ఏంటి? మొదలు మనము ఒక సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు తెలుసా, అమన్ వయస్సు 8 సంవత్సరాలు. తను 3వ తరగతిలో చదువుతున్నాడు. తన పుట్టినరోజు మార్చ్ 5వ తేదీ. అయితే ఇప్పుడు అమన్ తన పుట్టినరోజు కోసము ఎన్ని రోజులు వేచి ఉండాలో చూద్దామా మరి? సరే, ఇక్కడ మనము ఈ క్యాలెండర్ చూద్దాం. ఇప్పుడు ఏ నెల? ఇప్పుడు ఇది జనవరి నెల. దాని తర్వాత ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరిని మనము సంక్షిప్తంగా ఫెబ్ అని అంటాము. దాని తర్వాత మార్చ్ వస్తుంది. మార్చిలో చూడండి, 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి, మార్చిలో రోజులున్నాయి. అయితే అమన్ పుట్టినరోజు ఎప్పుడొస్తుంది? మార్చ్ 5వ తేదీ. ఇక్కడ చూడండి, ఇంకా వేరే రోజులు కూడా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా 31 రోజులున్నాయి. అనగా మార్చి నెలలో మనకు మొత్తము 31 రోజులున్నాయి. అలాగే వేరే నెలలలో కూడా 28 నుండి 31 రోజులు ఉంటాయి. దాన్ని మనము తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు అమన్ తన పుట్టినరోజు కోసము జనవరి మరియు ఫిబ్రవరి నెల వరకు ఆగాలి. ఆ తరువాత మార్చి నెల వస్తుంది. అనగా ఇప్పుడు తను 2 నెలలు ఆగాలి. మార్చ్ అమన్ యొక్క ఇష్టమైన నెల. ఎందుకంటే ఆ నెలలో అమన్ యొక్క పుట్టినరోజు వస్తుంది కదా. అప్పుడు పుట్టినరోజు వచ్చినప్పుడు తనకు చాలా బహుమతులు వస్తాయి. అందరూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాబట్టి అమన్ మార్చి నెల కోసము వేచి ఉంటాడు. మార్చి నెల తర్వాత ఏ నెల వస్తుంది? ఏప్రిల్ నెల. అయితే మార్చి తర్వాత అమన్ ఇంకా ఏ నెలల గురించి వేచి ఉంటాడో చూద్దామా? వేసవికాలం. అనగా వేసవికాలంలో మనకు సెలవులుంటాయి కదా. అయితే ఆ వేసవి సెలవులలో మనము ఎంచక్కా రోజంతా ఆడుకోవచ్చు, మామిడి పళ్ళు తినవచ్చు, ఐస్ క్రీంలు తినవచ్చు, ఇంకా మన చుట్టాల దగ్గరికి వెళ్ళి సమయాన్ని సరదాగా గడపవచ్చు కదా. చాలా బాగుంటుంది కదా వేసవి సెలవులు. ఇక్కడ చూడండి, ఇది ఏప్రిల్ నెల. అమన్ బడిలో 2 నెలల వేసవి సెలవులుంటాయి. అవి ఏ నెలలు? మే మరియు జూన్. అయితే ఆ జూన్ తర్వాత మళ్ళీ బడి మొదలవుతుంది. అప్పుడు అమన్ ఏ తరగతికి వెళ్తాడు? 4వ తరగతికి వెళ్తాడు. అప్పుడు తను 4వ తరగతి యొక్క విద్యార్థి అవుతాడు. అలానే ఒక సంవత్సరంలో వేరే నెలలు కూడా ఉన్నాయి. అనగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్. మీకు తెలుసా, ఒక సంవత్సరంలో 12 నెలలుంటాయి. అయితే ఈ 12 నెలలలో మొదటి నెల ఏది? జనవరి. అందుకే మనము జనవరి 1వ తేదీ నాడు అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు చెప్తాము. జనవరి తర్వాత ఏ నెల వస్తుంది? ఫిబ్రవరి. తరువాత మార్చ్. మార్చ్ తర్వాత
ఏప్రిల్ నెల వస్తుంది. దాని తర్వాత మే, మే తర్వాత ఏ నెల వస్తుంది? జూన్, జూన్ తర్వాత జూలై, దాని తర్వాత ఆగస్ట్, అలా సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, చివరిగా డిసెంబర్. అనగా ఒక సంవత్సరంలో చివరి నెల ఏది? డిసెంబర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా ఒక సంవత్సరంలో ఏ నెలలున్నాయో? ఇక్కడ చూడండి. సంవత్సరం ఎలా మొదలవుతుంది? జనవరి నెల నుండి మొదలవుతుంది. అనగా మొదలు జనవరి, రెండవది ఫిబ్రవరి, మూడవ నెల మార్చ్, నాలుగవ నెల ఏప్రిల్, ఐదవ నెల మే, ఆరవ నెల జూన్, ఏడవ నెల జూలై, ఎనిమిదవ నెల ఆగస్ట్, తొమ్మిదవ నెల సెప్టెంబర్, పదవ నెల అక్టోబర్, 11వ నెల నవంబర్, 12వ నెల డిసెంబర్. అలా డిసెంబర్ మనకు సంవత్సరంలో చివరి నెల. ఇలా మనకు సంవత్సరం మొత్తం ఈ 12 నెలల చక్రము తిరుగుతూ ఉంటుంది. అయితే డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ జనవరి వస్తుంది. అనగా అప్పుడేమవుతుంది? డిసెంబర్ 213 తర్వాత మనకు మళ్ళీ జనవరి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు సంవత్సరము 2014 అవుతుంది. అనగా 2013 ప్లస్ 1 ఎంతవుతుంది? 2014. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. మీ పుట్టినరోజు తర్వాత మీ వయస్సు ఒక సంవత్సరము ఎందుకు పెరుగుతుందో. ఎలాగైతే అమన్ వయస్సు మార్చ్ 5వ తేదీ 2013కు 9 సంవత్సరాలు అవుతుందో అలానే. ఎందుకంటే మీకు తెలుసా, గత సంవత్సరం యొక్క పుట్టినరోజు నుండి ఈ సంవత్సరం యొక్క పుట్టినరోజు వరకు 12 నెలలు అవుతాయి. కాబట్టి ఒక సంవత్సరము పెరుగుతుంది. అది ఎలా అనగా, అమన్ మార్చ్ 5వ తేదీ 2012లో తన 8వ పుట్టినరోజు జరుపుకున్నాడు. మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా 212 సంవత్సరము ముగిసింది. డిసెంబర్ తర్వాత ఏమొచ్చింది? జనవరి. జనవరి 213. అయితే 213లో జనవరి, ఫిబ్రవరి మరియు మార్చ్ 213. అనగా ఇప్పుడు మొత్తం ఎన్ని నెలలు గడిచాయి? 12 నెలలు. లేదా మనం ఏమనొచ్చు? ఒక సంవత్సరం గడిచింది అని అనవచ్చు. ఇక్కడ ఒక సంవత్సరం గడిచింది కాబట్టి తన వయస్సు ఒక సంవత్సరము పెరిగింది. అనగా మార్చ్ 5వ తేదీ 213కు తన వయస్సెంత? 9 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఒక సంవత్సరం అనగా 12 నెలలు. సంవత్సరం ఏ నెల నుండి మొదలవుతుంది? జనవరి నెల నుండి మొదలయ్యి తరువాత డిసెంబర్ నెల వరకు ముగుస్తుంది. అనగా చివరి నెల ఏది? డిసెంబర్. అర్థమైందా పిల్లలు? అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, 12 నెలలే ఎందుకు? 11 నెలలు కానీ లేదా 13 నెలలు కానీ ఎందుకు కాకూడదు అని. నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరం అనగా భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే సమయం. అర్థమైందా? ఒక సంవత్సరం అనేది భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులైతే పడుతుందో అన్ని రోజులని మనం ఒక సంవత్సరం అని అంటాము. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.